ఆకలితో అలమటించు భక్తులకు షధం అన్నయాగ వితరణలో అన్నపూర్ణ వైభవం మధురమైన అమృతం అమ్మ ప్రసాదం జయ హో మాతా శ్రీ అనసూయ రాజరాజేశ్వరి శ్రీ పరాత్పరి జయ హో మాతా శ్రీ అనసూయ రాజరాజేశ్వరి శ్రీ పరాత్పరి ఆదివారమే వరం ఆనందదాయకం అందమైన విశాఖలో అందరం సంబరం ఆకలిపై యుద్ధంలో అందుకున్న విజయం అనుగ్రహం మానవత్వ మహోదయం అనసూయ మాతకిదే మంగళ నీరాజనం అనసూయ మాతకిదే శతకోటి వందనం జయ హో మాతా శ్రీ అనసూయ రాజరాజేశ్వరి శ్రీ పరాత్పరి జయ హో మాతా శ్రీ అనసూయ రాజరాజేశ్వరి శ్రీ పరాత్పరి ముక్తవర్షిణి అనసూయమ్మ పాదపద్మాలకు నమస్కారం చేస్తూ మీ అందరికి కూడా నమస్కారం అమ్మ. జిల్లెలమూడు అమ్మ సేవా సమితి విశాఖపట్నం వారమైన మేమంతా కూడా ప్రతి ఆదివారం అన్నప్రసాద వితరణ కార్యక్రమం ఇక్కడ ప్రారంభం చేసి 4 ఏళ్ళు పూర్తవుతుంది. ఇవాళ ఇది 200వ ఆదివారం. ప్రతి ఆదివారం ఇక్కడ చేస్తున్న సంగతి ఇక్కడ ఉన్న వాళ్ళలో కొంతమందికి తెలుసు. మరి ఈ 200వ ఆదివారం చేస్తున్న ఈ కార్యక్రమంలో మేము ఇక్కడికి ఆహ్వానించగానే మా పిలుపుని మన్నించి వచ్చిన మా ధర్మరాజు గారు శ్రీ విశ్వ విద్యా సంస్థల చైర్మన్ శ్రీ ధర్మరాజు గారికి ఈ సందర్భంగా మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అలాగే జిల్లెలమూడి పూర్వ విద్యార్థులు కావచ్చు, అమ్మ కుటుంబం కావచ్చు, అందరికీ పెద్దన్నయ్య మా కవిరాయని కామేశ్వర అన్నయ్య గారు ఈ కార్యక్రమానికి రావడం అనేది మేము చాలా చాలా సంతోషిస్తున్నాము. ఆయనకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అలాగే అదే సమయంలో ఈ ఈ ఈ ఈ 200 వారాలు అవుతున్న సందర్భంలో ఈ కార్యక్రమం మరింత ఉజ్వలంగా ముందుకెళ్లాలని, ఈ కార్యక్రమాన్ని మీరు బాగా చెయ్యాలని మమ్మల్ని ఆశీర్వదిస్తూ మాకు 1 లక్ష రూపాయలు ఈరోజు ఆయన మాకు అందించారు. మరి ఆయనకి సందర్భంగా మేము కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. అదే మాదిరిగా మా ఈ కార్యక్రమానికి మార్గదర్శకులు మాకు పెద్దవారు వంకాయ సీతారామయ్య గారు ఇక్కడ వచ్చి ఉన్నారు. సీతారామయ్య గారు ఇక్కడ వచ్చి ఉన్నారు. వారు మంచి మార్గదర్శనం చేస్తుంటారు. మరి ఆయన పిలవగానే వచ్చారు, వారికి ధన్యవాదాలు తెలియజేయాలి. అదే మాదిరిగా శరత్చంద్ర కుమార్ గారని మాకు అనేక రకాలుగా జిల్లాలకు సంబంధించిన విషయాల్లో ఆయన ఒక సాహిత్యాన్ని సృష్టించారు. మరి అటువంటి వారు కూడా ఇక్కడికి వచ్చారు, ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇక్కడ ఈ కార్యక్రమంలో ఎక్కువ మాట్లాడడానికి అవకాశం లేదమ్మా, ఎందుకంటే మన భోజన కార్యక్రమం కదా. మరి మేము అందుకని ఇక్కడ ఒక చిన్న విషయం, మా సోదరుడు వచ్చారు. పార్వతీపురంలో ప్రతిరోజు అన్నప్రసాద వితరణ ఇక్కడ ఆదివారమే చేస్తాం మనం. అక్కడ ప్రతిరోజు మా సోదరులు చేస్తున్నారు. ఆ సోదరు ఇక్కడికి వచ్చారు. ఈ రేపు 9వ తారీఖుకి 5 సంవత్సరాలు పూర్తవుతుంది పార్వతీపురంలో అన్నప్రసాద పూర్తయి. మరి అటువంటి చిన్ననాయుడు గంటేడి చిన్ననాయుడు ఆ జిల్లెలమూడు అమ్మ సేవా సమితి పార్వతీపురం కార్యదర్శి, అలాగే సహకార్యదర్శి అడవినాయుడు గారు ఇక్కడికి వచ్చి ఉన్నారు. ఇక్కడ వాళ్ళ తరఫు నుంచి మాకు ఖచ్చితంగా ఇక్కడ 2 మాటలు అమ్మ గురించి చెప్పాల్సిందిగా చిన్ననాయుడు గారిని కోరుతూ ఉన్నాం. జై హో మాత. ఈ చక్కని కార్యక్రమంలో మమ్మల్ని భాగస్వాములు చేసినందుకు జిల్లెలమూడు అమ్మ సేవా సమితి విశాఖపట్నం వారికి ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రియమైన అమ్మఒడి బిడ్డలారా, జిల్లెలమూడు అమ్మ చెప్పిన సిద్ధాంతం ఒకటే, ప్రేమ సిద్ధాంతం. దైవత్వం అంటే భిన్నత్వం లేని మనస్తత్వమే దైవత్వం. అయితే అమ్మను దేవతగా మీరు ఎలా చెప్పగలరంటే, అమ్మ చెప్పింది ఏదైనా వింటే విమర్శ కానీ కంటే విమర్శ లేదు అంది.
అంటే ఏదైనా చూస్తే మనకి సందేహాలు వస్తాయి, మనం ప్రత్యక్షంగా చూస్తే మనకు ఆ డౌట్లు ఏవి ఉండవు. మరి మా బ్యాక్గ్రౌండ్ ఏంటంటే మేమంతా ఆ దేవత ఒడిలో పెరిగాము, 5 ఏళ్ళు చదువుకున్నాము, అమ్మ చేతి గోరు ముద్దలు తిన్నాం కాబట్టి స్వయంగా చూసాం కాబట్టి చెప్తున్నాము ఆమె దేవత అని. మనకంటే ఆమెకి ఏమిటి తేడా అంటే మనం మన ఆకలి కోసం, మన కుటుంబం కోసం, మన బాగోగుల కోసం ఆలోచిస్తాం. జిల్లెళ్ళముడి అమ్మ ఈ సర్వ ప్రపంచాన్ని, సకల ప్రాణుల్ని తల్లిగా భావించింది, తన బిడ్డలుగా భావించింది. ఎవరు ఆకలితో ఉన్నా చూడలేకపోయేది, మేము స్వయంగా దాన్ని అనుభవించాం. ఈ ఒక్కటే తెలుసుకోవాలి, మనలో తారతమ్య భేదాలు ఉండకూడదు. మన రూపాల్లో వేరైనా కానీ మనమంతా ఒక అమ్మ బిడ్డలమి, మనం అందరిలో ఉన్నది అమ్మ అనేది తెలుసుకుంటే ప్రేమ, సేవ ఈ రెండే. అమ్మ దేవత సాక్షాత్ అయినప్పటికీ కూడా సామాన్య మానవిగానే కనిపించింది. కానీ ఆమె భూత, భవిష్యత్, వర్తమానం అన్నీ కూడా తెలుసు. ఎన్నో మహిమలు ఉన్నాయి, ఎన్నో శక్తులు ఉన్నాయి. పుట్టినప్పటి నుంచే దేవతామూర్తులు ఎలాగైతే మహిమలు చూపిస్తారో ఆ మహిమలన్నీ కూడా జరిగాయి. అవి మా వ్యక్తిగత అనుభవం. ఎన్నో అనుభవాలు ఉన్నాయి. ఎన్నో ప్రాణాలు పోయే స్థితిలో కూడా అమ్మను తలుచుకుంటే మళ్ళీ తిరిగి ప్రాణాలు వచ్చే సందర్భాలు చాలా ఉన్నాయి. ఒక్కొక్కరిని అడిగితే కొన్ని వందల వేలు ఉదాహరణ చెప్పగలరు. అందుకే అమ్మ ప్రేమ మా తనువులోని అణువణువు ఈనించుకుపోయింది. కాకపోతే అమ్మ ఒకటి చెప్పింది, ప్రత్యేకంగా మీరేమీ చేయక్కడనా, తృప్తి కావాలంటే ఆకలితో ఉన్న 10 మందికి అన్నం పెట్టండి చాలు, అదే గొప్ప పుణ్యం అని చెప్పింది. ఆ మార్గాన్ని అనుసరించడం కోసమే మేము విశాఖపట్నం అయితేనేమి, పార్వతీపురం అయితేనేమి, పాలకొండ, రాజం, అన్ని సాలూరు, అనేక ప్రాంతాల్లో. అంటే మా అదృష్టం ఏంటంటే అమ్మ నడయాడిన పుణ్యభూమి జిల్లెళ్ళమూడిలో చదువుకునే భాగ్యం కలిగింది మాకు. మా జన్మ ధన్యమైంది. ఆమె చెప్పిన మాట, నీకున్న తృప్తిగా తిని ఇతరులకు కాస్త ఆదరంగా పెట్టుకో, దాన్ని ఆచరించాలని చెప్పి మేము పార్వతీపురం ప్రారంభించాము. అలాగే మా ఎంతోమంది విద్యార్థులు అన్నదానము, అయితే అమ్మ చెప్పింది, ఇది దానం కాదమ్మా, ప్రసాదము. అమ్మ అన్న ప్రసాదము. అమ్మ ఉంటుంది, బిడ్డలకు పెట్టేదాన్ని దానం ఎలాగంటాము, వాళ్ళ కడుపు నింపడం అనేది తల్లిగా నా బాధ్యత అంది. కాబట్టి అమ్మను నమ్ముకున్న వాళ్ళందరికీ నశించిపోరు, వాళ్ళ జీవితాలు ఉజ్వలంగా ఉంటాయి. దానికి తార్కాణమే కొన్ని వందల వేలాది మంది మన ప్రాంత విద్యార్థులు సుఖ సంతోషంతో ఉన్నారు. అదే అమ్మ చెప్పిన మాట, అమ్మ సిద్ధాంతం. ప్రేమగా ఉండండి, అందరినీ ప్రేమించండి, అందరినీ సేవించండి, కష్టాల్లో పాలు పంచుకోండి, ఆకలితో ఉన్న వాళ్ళకి అన్నం పెట్టండి, దానికి మించిన ధర్మం ఏది లేదని చెప్పింది. కాబట్టి ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ కూడా మా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అమ్మ ఆశీస్సులు అందరి పైన పుష్కలంగా ఉండాలని మరోసారి కోరుకుంటూ జై హో మాత. అలాగే మా పార్వతీపురం తరఫున 5 సంవత్సరాల పూర్తి సందర్భంగా వచ్చే ఆదివారం నాడు పంచమ వార్షికోత్సవం జరిపించుకున్నాము. దానికి అమ్మ బిడ్డలందరూ కూడా హాజరు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. జై హో మాత. అన్నదాతలంతా అమ్మకు వారసులే. మరి నేటి దాతలు నగరంలో ప్రముఖ విద్యాసంస్థ అయినటువంటి శ్రీ విశ్వ విద్యాసంస్థ చైర్మన్ శ్రీ కేఎస్హెచ్ఆర్కే ధర్మరాజు గారు అన్నప్రసాద వితరణ మీద అమిత ఆసక్తి కలిగి ఈరోజు ఇక్కడికి వచ్చారు, ఈ అన్నప్రసాద వితరణ చేశారు. వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇక్కడ. అలాగే సేవా సమితి విశాఖపట్నం గౌరవ సభ్యులు, మాకెంతో ఆత్మీయులు, హిమాద్రి ఐస్ ఫ్యాక్టరీ యజమాని శ్రీ డాక్టర్ వెంకటరామరాజు గారు మాకు ఇక్కడే ఉన్నారు. వారు కూడా డాక్టర్ వెంకటరామరాజు గారు ఈరోజు అన్నప్రసాద వితరణ చేస్తున్నారు. వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. అలాగే మా అసలు గురువరేణ్యులు శ్రీ స్వర్గీయ విటాల రామచంద్రమూర్తి గారి సతీమణి స్వర్గీయ విటాల శేషారత్నం గారు వారి వర్ధంతి ఈరోజు. ఆ సందర్భంగా వారి కుమారుడు రామకృష్ణ, కుమార్తె శ్రీమతి అనురాధ, పావని వీరంతా కూడా కుటుంబంతో ఈరోజు అన్నప్రసాదం చేస్తున్నారు. వారికి కూడా ఇక్కడ అమ్మ ఆయురారోగ్యాలను కోరుతున్నారు. అలాగే శ్రీమతి అండ్ శ్రీ వాసిరెడ్డి ప్రణీత్, విజయలక్ష్మి దంపతులు, వారి కుమారుడు మనోమయ్, మరి ఇక్కడ విజయలక్ష్మి ఉన్నారు, మరి వారు కూడా ఈరోజు అన్నప్రసాదం చేస్తున్నారు. వారికి కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుస్తున్నాము. అమ్మకు భక్తులు అన్నప్రసాద వితరణ అంటే అమితమైన ఇష్టం కలిగిన సేవా సమితి గౌరవ సభ్యులు శ్రీ వంకాయ సీతారామయ్య గారు ఇక్కడే ఉన్నారు. వారు కూడా ఈరోజు అన్నప్రసాద వితరణ భాగస్వాములు అయ్యారు. వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. స్వర్గీయ పెళ్ళూరు నరసింహరావు గారి జ్ఞాపకార్థం వారి కుమారుడు కోడలు శ్రీమతి శ్రీ పెళ్ళూరు వెంకట్రావు, సుజాత దంపతులు మరియు కుటుంబ సభ్యులు అన్నప్రసాదం చేశారు. వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జిల్లెళ్ళమూడి పూర్వ విద్యార్థి మేమంతా పెద్దన్నగా పిలుచుకునే శ్రీ సిరికి త్రినాథ గారు విజయనగరం నుంచి, వారు కూడా అన్నప్రసాద వితరణలో భాగస్వాములు అయ్యారు. వారికి కూడా ఇక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదే మాదిరిగా శ్రీమతి అండ్ శ్రీ శ్రీనివాసరావు, పిల్లలమల్లి శ్రీనివాసరావు, శకుంతల
దంపతులు వారు హైదరాబాద్ నుంచి ఈరోజు ఇక్కడ అన్నప్రసాద్ వితరణలో భాగస్వాములు అయ్యారు. వారికి కూడా అమ్మ ఆయురారోగ్యం ఇచ్చి కాపాడాలని ఈ సందర్భంగా కోరుకుంటాం. జై హో మాత, జై హో మాత, జై హో మాత. దయచేసి ఎవరి ప్యాకెట్ ఒకటి తీసుకున్నారని రెండో ప్యాకెట్ మీరు అడగొద్దు, వెనకాల భోజనం లేకుండా చేయొచ్చు. జయ జయ హే జగజ్జనని శ్రీ అనసూయే జయ జయ హే జగజ్జనని శ్రీ అనసూయే అన్నయాగరూపిణి శ్రీ అనసూయే అన్నయాగ వినోదిని శ్రీ అనసూయే అన్నయాగ ప్రవర్తిని శ్రీ అనసూయే అన్నయాగ సంరక్షణి శ్రీ